ఏంటలా చూస్తున్నావు? మర్చిపోయాననుకున్నావా? నిన్ను నా జీవితంలో మర్చిపోలేను. నీకు తెలుసా, నాకు పెళ్ళి. ఇదిగో పత్రికని పట్టు. ఈ కుంటిదాన్ని ఎవడు చేసుకుంటాడని అన్నావుగా. కూడా ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళతో వెళ్ళి చెప్పు, దేవుడని వాడు ఉన్నాడమ్మా. నాకు పెళ్ళవుతుంది. చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారో బగబగమని మండిపోవ కాల్చిపారే టపాసు. అక్క, నేను పాట క్లాస్కి వెళ్ళి పాట నేర్చుకున్నాను. బాగుందా? ఎవరు? నీ కూతురా? మొగుడా? కుటుంబంలో అందరూ వచ్చేయండి నా పెళ్ళికి. వస్తానే. ఎవరా అమ్మాయి ఇంత కోపంగా మాట్లాడెళ్తుంది? నా ఫ్రెండేనండి. స్కూల్లో 8వ క్లాస్ చదివేటప్పుడు ఎగతాళిగా అన్నాను నేనెవరు పెళ్లి చేసుకుంటారు అని. అది ఇంకా మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి. పాపమే. నాకే మాట్లాడేటప్పుడు ఇక ఎప్పుడైనా నత్తొస్తుంది. దానికే చాలా బాధగా ఉంటుంది. పాపం జీవితాంతం నడవలేక బాధపడుతున్న వాళ్ళని మనసు గాయపడేలా ఓ చిన్న మాట అన్నా కూడా అది వాళ్ళు తట్టుకోలేరే. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునండి. అయితే ఖచ్చితంగా నువ్వు తన పెళ్లికి వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే ఆ పిల్ల మనసు తృప్తి పడుతుంది. ఆస్తంటూ ఉన్నది నీ కూతురు పేరు మీద ఉన్న ఆ ఒక్కిల్లే. దాన్ని తాకట్టు పెట్టి ఇంత ఆడంబరంగా పెళ్లి చేయాలా? పిల్ల సంతోషమే కదండి ముఖ్యం. ఇంటిదే ఉంది చెప్పండి. ఏంటమ్మా చూస్తున్నావు? వాడికి కొంచెం ఎక్కువగానే ఉంది. ఏమా ఎక్కడికి? పాపం ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు. అవిటి వారి బాధ అర్థం అవుతుంది. ఏమంటున్నారు? ఏం కావాలి? లోపల తీసుకెళ్ళరా వాడిని. ఎన్నిసార్లు చెప్పాలి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటే వినిపించుకోరే. మండపానికి వచ్చిన తర్వాత చెప్తాను, మీకు అర్థం అవుతుందా? సార్, ఉన్నట్టుండి కాదు, మొదటి నుంచి మా నాన్నతో చెప్తూనే ఉన్నాను. ఆయనే మీతో చెప్పలేదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుణ్యం వస్తుందన్నారు. నాన్న, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవడానికి బదులుగా ఇదిగో ఇలాంటి అమ్మాయిని చేసుకుని పుణ్యం కట్టు ఉండొచ్చుగా. నీకేమో కాళ్ళు బాగా ఉన్న పిల్ల కావాలా? నాకేమో ఇలాంటి దాన్ని కట్ట పెడతావా? ముందు ఆదర్శంగా మనం ఉండాలి, ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి.
క్షమించు నాకు చాలా అవమానంగా ఉంది. అమ్మా గంగా, మీ నాన్న ఉరేసుకొని చచ్చిపోయాడమ్మా. అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు నన్ను మోసం చేశావు కదా. నిజంగా లవ్ చేస్తున్నట్టయితే లవ్ చేస్తున్నానని చెప్పు, లేదంటే కాల్చి చంపేయి, చచ్చిపోతాను. భయంగా ఉందా? ఈ కత్తితో పొడిచేసే. ఇంకా భయంగా ఉందా? విషం నోరు ఆన్ తెరుస్తాను, పోసి చంపేసే. లేదంటే